ఒక స్టూడెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉందో చెప్పడానికే రిపోర్ట్ కార్డ్ ఇస్తారు కదా. మరి ఎప్పుడైనా ఆలోచించారా? సేమ్ అలాగే ఒక రాష్ట్రం ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉందో చెప్పడానికి కూడా ఒక రిపోర్ట్ కార్డ్ ఉంటుందని. అవును, ఈరోజు మనం అలాంటిదే, అంటే మన రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించిన ఒక రిపోర్ట్ కార్డ్ని చూడబోతున్నాం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది. వేల కోట్ల బడ్జెట్లు, లక్షల మంది ప్రజలు, ఇంత పెద్ద కాంప్లెక్స్ ఎకానమీ ఉన్న ఒక రాష్ట్రానికి గ్రేడ్ ఇవ్వడమంటే అంత ఈజీనా? ఈ ప్రశ్నకు సమాధానమే మన ఇవాల్టి విశ్లేషణ. సరే, ఆ ప్రశ్నకు సమాధానమే ఈ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్, షార్ట్గా FHI. ఇదేంటంటే మన దేశంలోని ప్రధాన రాష్ట్రాల కోసం తయారుచేసిన ఒక డీటెయిల్డ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ కార్డ్ అనమాట. ప్రతి రాష్ట్రం ఆర్థికంగా ఎలా పనిచేస్తుందో చూసి దానికి ఒక స్కోర్ ఇస్తుంది. మరి ఈ రిపోర్ట్ కార్డులో ఏ సబ్జెక్టులు ఉంటాయి అంటే, ఒక రాష్ట్రం ఫైనల్ గ్రేడ్ని డిసైడ్ చేసే ఆ కీలకమైన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి. ఓకే, సో ఒక రాష్ట్రం ఫైనల్ గ్రేడ్ అనేది ఈ 5 సబ్జెక్టుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ది వ్యయ నాణ్యత. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, గవర్నమెంట్ డబ్బుల్ని జీతాలకే ఖర్చు పెడుతుందా, లేక ఫ్యూచర్కి ఉపయోగపడే రోడ్లు, స్కూల్స్ లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తుందా అని. రెండోది రెవెన్యూ సమీకరణ. అంటే ఓన్గా స్వంతంగా పన్నుల ద్వారా ఎంత డబ్బు సంపాదించగలుగుతోంది. ఇక మూడోది ఆర్థిక వివేకం. అనవసర ఖర్చులు తగ్గించుకుని బడ్జెట్ లోటును కంట్రోల్లో ఉంచుకుందా లేదా అని. నాల్గోది రుణ సూచిక. ఐదోది రుణస్థిరత్వం. అంటే రాష్ట్రం చేసిన అప్పులు దాని ఆదాయం కన్నా ఎక్కువైపోయి ప్రమాదంలో ఉన్నాయా, లేక ఈజీగా కట్టేయగలదా. ఈ 5 పర్ఫార్మెన్స్ని బట్టే ఫైనల్ స్కోర్ వస్తుందన్నమాట. రైట్, ఇక రిజల్ట్స్ టైం వచ్చింది. లేటెస్ట్ అసెస్మెంట్లో ఏ రాష్ట్రాలు మంచి గ్రేడ్లు కొట్టాయో, ఏవి కొంచెం వెనుకబడ్డాయో చూసేద్దాం. ముందుగా ఈ మ్యాప్ చూడండి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న రాష్ట్రాలన్నీ టాప్లో ఉన్న అచీవర్స్. యెల్లో, ఆరెంజ్ ఇంకా రెడ్ కలర్స్ పర్ఫార్మెన్స్లో నెక్స్ట్ లెవెల్స్ని చూపిస్తాయి. ఒక్క చూపులోనే మన దేశంలో ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందో ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. ఈ మ్యాప్ మనకొక బర్డ్స్ ఐ వ్యూ ఇచ్చింది, కానీ గ్రీన్గా ఉన్న స్టేట్కి, రెడ్గా ఉన్న స్టేట్కి మధ్య స్కోర్లో ఎంత తేడా ఉంది, ఆ ర్యాంకులేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. టాప్లో ఒడిశా ఉంది, స్కోర్ 73.1. అదే టైంలో చివరి స్థానంలో పంజాబ్ ఉంది, స్కోర్ ఎంతో తెలుసా? కేవలం 12.4. చూసారా ఎంత తేడా ఉందో? ఈ టేబుల్ ప్రతి రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటో క్లియర్గా చూపిస్తోంది. ఇంతకీ ఈ తేడా ఎందుకొచ్చింది? లోతుగా చూద్దాం. ఈ గేటాని ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా, ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఒక కథ చూద్దాం. ఇది క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి, లాస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి మధ్య కంపారిజన్ లాంటిదనమాట. మన కథలో మెయిన్ క్యారెక్టర్సు వీళ్లే. ఒకవైపు 73.1 స్కోర్తో టాపర్గా నిలిచిన ఒడిషా, మరోవైపు కేవలం 12.4 స్కోర్తో చివరి ప్లేస్లో ఉన్న పంజాబు. వీళ్ల ఫైనల్ స్కోర్స్లో ఇంత పెద్ద గ్యాప్ ఎందుకుందో ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి, రెవెన్యూ సమీకరణ. అంటే ఒక రాష్ట్రం సొంతంగా ఎంత బాగా డబ్బు సంపాదిస్తుందో చెప్పే సబ్జెక్ట్లో ఒడిశా స్కోర్ 80.4, కానీ పంజాబ్ స్కోర్ మాత్రం కేవలం 29.8. ఈ బార్ చార్ట్ చూస్తేనే అర్థమైపోతుంది గ్యాప్ ఎంత పెద్దదో. ఇక అప్పుల మేనేజ్మెంట్ విషయానికి వస్తే తేడా ఇంకా డ్రమాటిక్గా ఉంది. డెట్ ఇండెక్స్లో ఒడిషా స్కోర్ ఏకంగా 95.8 అయితే పంజాబ్ స్కోర్ జస్ట్ 2.1 మాత్రమే. అప్పుల్ని మేనేజ్ చేయడంలో ఈ 2 రాష్ట్రాల మధ్య ఎంత తేడా ఉందో ఇక్కడే క్లియర్గా తెలిసిపోతోంది. సో అసలు విషయం ఏంటంటే, ఒడిషా ఎందుకు టాపర్ అయింది అనేదానికి ఈ రిపోర్ట్లోని వాక్యమే పర్ఫెక్ట్ ఆన్సర్. వివేకవంతమైన లోటు నియంత్రణ, క్వాలిటీ స్పెండింగ్, ఇంకా స్ట్రాంగ్ రెవెన్యూ జనరేషన్, ఇవే ఒడిషా సక్సెస్ సీక్రెట్స్. అయితే ఇది కేవలం ఫస్ట్, లాస్ట్ ర్యాంక్ల గురించి మాత్రమే కాదు. ఈ ఇండెక్స్ రాష్ట్రాలను వాటి పర్ఫార్మెన్స్ బట్టి 4 వేర్వేరు కేటగిరీలుగా డివైడ్ చేస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇండెక్స్ రాష్ట్రాలను 4 గ్రూపులుగా విభజించింది. టాప్లో ఉన్న అచీవర్స్ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులోనూ సూపర్. వాళ్ల తర్వాత ఫ్రంట్ రన్నర్స్ గుజరాత్, మహారాష్ట్ర లాంటి స్ట్రాంగ్ ఎకానమీలు, కానీ కొన్ని చోట్ల ఇంప్రూవ్ అవ్వాలి.
పర్ఫార్మర్స్ కేటగిరీలో ఉన్నవాళ్లు యావరేజ్గా ఉన్నారు, కొన్ని వీక్నెసెస్ వాళ్ల స్కోర్ని తగ్గిస్తున్నాయి. ఇక చివరిగా ఆస్పిరేషనల్ కేటగిరీలో కేరళ, పంజాబ్ లాంటి రాష్ట్రాలున్నాయి. ఇవి సీరియస్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నాయన్నమాట. మరి వెనుకబడిన రాష్ట్రాలు తమ గ్రేడ్ను ఎలా మెరుగుపరుచుకోవాలి? ఫైనాన్షియల్గా హెల్దీగా మారడానికి ఏం చేయాలి? సరే, ఫైనల్గా దీనికి సంబంధించిన ఒక స్టడీ గైడ్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. మిగిలిన రాష్ట్రాలు ఒడిశా సక్సెస్ నుండి నేర్చుకోవాల్సిన 3 సింపుల్ స్ట్రాటజీస్ ఇవి. బడ్జెట్ లోటును కంట్రోల్ చేయండి, క్వాలిటీ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టండి, ఇంకా ఆదాయ మార్గాలను బలోపేతం చేసుకోండి. ఫైనాన్షియల్ హెల్త్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదే బెస్ట్ రూట్. చివరగా ఒక్కసారి ఆలోచించండి. ఒక రాష్ట్రం ఫైనాన్షియల్ రిపోర్ట్ కార్డ్ అంటే కేవలం నంబర్స్ కాదు, అది ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును, దాని ప్రయారిటీలను కూడా చూపిస్తుంది. ఈ గ్రేడ్ ప్రభుత్వం వాళ్ల ఫ్యూచర్ కోసం ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో చెప్పగలదా? ఆలోచించండి.